ఓం శ్రీ గురుభ్యో నమః. మహాశివరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఇక ఆధ్యాత్మిక కోలాహలం ముగిసినట్టే అని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్టే. ఎందుకంటే అసలైన ఉత్సవం కుంభమేళాను తలపించే చక్రతీర్థ స్నానం మొదలయ్యేది ఇప్పుడే. శివరాత్రి ముగిసిన 3వ రోజున ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లోని వంశధార నదీ తీరం ఒక జనసముద్రంగా మారుతుంది. ఇక్కడ కనిపించే లక్షలాది మంది భక్తులు, కిలోమీటర్ల మేర సాగే అన్నదానాలు, నదిలో పుణ్యస్నానం కోసం వేచి చూసే భక్తజన సందోహం చూస్తూ ఉంటే ఇది కుంభమేళా కంటే తక్కువేమీ కాదనిపిస్తుంది. ఉత్తర భారతంలో కుంభమేళా 12 సంవత్సరాలకు వస్తే శ్రీముఖలింగంలో ప్రతి సంవత్సరం కనిపిస్తుంది. ఈ వీడియోలో ఆసక్తికరమైన శ్రీముఖలింగం చక్రతీర్థం, శివుడికి లింగాకారంలోనే పూజలు అందుకోవాలి అనే శాపం ఉంది కదా, మరి ఇక్కడ ముఖం రూపంలో ఎలా ఆరాధిస్తారు? ఆలయానికి ఈ పేరు ఎలా వచ్చింది? అష్టగణపతులను ఒకే క్షేత్రంలో చూడవచ్చా? ఆలయం లోపలికి కాళ్ళు కడుగుకోకుండానే వెళ్ళవచ్చా? ఆలయ ద్వారం పట్టని పెద్ద గోళం లోపలికి ఎలా వెళ్ళింది? కోటి లింగాలు ఎలా వెలిశాయి? ఈ ఆలయం సందర్శిస్తే కాశీకి వెళ్ళిన ఫలితం దక్కుతుందా? లాంటి మరెన్నో వింత విశేషాలను తెలుసుకుందాం. కాశీక్షేత్రంలో జీవితం ముగిస్తే మోక్షం లభిస్తుంది. శ్రీశైలంలో నంది మజ్జిగ శిఖర దర్శనం చేసినా ముక్తి కలుగుతుంది. కానీ శ్రీముఖలింగం క్షేత్రంలో స్వామివారి ముఖ దర్శనం చేసిన భక్తుడికి పునర్జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే దీనిని దక్షిణ కాశీ అని పిలుస్తారు. వంశధార నదిలో చక్రతీర్థ స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆ విశేషమేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీముఖలింగం నుండి పార్వతీదేవి సమేతంగా మహాశివుడు నందివాహనంపై బయలుదేరుతాడు. ఈ ప్రయాణం కేవలం ఒక ఊరేగింపు కాదు, భక్తుల కోరికలను వింటూ స్వామివారు సాగించే దివ్యమైన యాత్ర. వంశధార నదీ తీరంలోని మిరియపల్లి రేవు వద్దకు స్వామివారు చేరుకోగానే వాతావరణం భక్తి పారవస్యంతో నిండిపోతుంది. ఇక్కడ ఒక విశిష్టమైన ఆచారం ఉంది. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం స్థానిక వారసత్వ కుటుంబీకులు స్వామివారికి పందిరి ఏర్పాటు చేసి వంశధార నదిలో పాల స్నానం, నీటి స్నానం చేయించి పవిత్రమైన చీరా సారే సమర్పిస్తారు. స్వామివారు పుణ్యస్నానం చేసిన వెంటనే ఆ నదీ జలాలు చక్రతీర్థంగా మారుతాయి. ఆ తర్వాతే లక్షలాది మంది భక్తులు నదిలోకి దిగుతారు. వంశధార నదిలో స్వామివారు స్నానం చేసిన అదే తీర్థంలో మునక వేస్తే కాశీయాత్ర చేసినంత పుణ్యం లభిస్తుందని కోట్లాది మంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఏ ఆహ్వానం లేకపోయినా ఒరిస్సా నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. లక్షలాది మంది భక్తులు వచ్చినా ఎటువంటి అవాంతరాలు కలగకుండా స్వామివారి మహిమతో ఈ ఉత్సవం సాగుతుంది. గ్రామమంతా అన్నదానాలు, అతిథి సత్కారాలతో కలకలలాడుతుంది. స్వామివారి పుణ్యస్నానం ముగిసిన తర్వాత భక్తులు తమ తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ ఆ పవిత్ర తీర్థాన్ని శిరస్సును ధరించి పరమ ఆనందంతో తిరుగు ప్రయాణం అవుతారు. శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం అత్యంత విశిష్టమైన శైవ క్షేత్రం. ఇక్కడ స్వామివారు ప్రతిష్ఠించిన లింగం కాదు, స్వయంభూ లింగం. తనంతట తానే ముఖరూపంలో వెలసిన లింగం. సాధారణంగా కలియుగంలో పరమేశ్వరుడు లింగరూపంలో మాత్రమే దర్శనం ఇస్తాడు. లింగానికి ఆకారం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం పరమేశ్వరుడు ఆవుచెవి ఆకారంతో స్వయంగా ముఖం దాల్చి వెలిశాడు. అందుకే స్వామివారికి ముఖలింగేశ్వరుడు అనే నామం ఏర్పడింది. కాలక్రమేణా ఈ క్షేత్రం పేరే గ్రామానికి శ్రీముఖలింగం అయింది. అసలు స్వామికి ఇక్కడ ముఖరూపం ఎలా ఏర్పడింది అని తెలుసుకోవాలని ఉంది కదా. మరి దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను చూసేద్దాము. అంతకంటే ముందు ఇలాంటి కథనాలను ఇంకా తయారు చేయడానికి ఒక లైక్ అండ్ హైప్ ద్వారా ప్రోత్సాహం ఇస్తారని, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇహ కథలోకి వెళ్దాము. పూర్వం ఈ ప్రాంతం మొత్తం ఒక అరణ్యం, గోవింద అరణ్యంగా పిలువబడేది. ఇక్కడ వామదేవ మహర్షి లోక కళ్యాణార్థం మహాయజ్ఞం చేశాడు. యజ్ఞానికి గరుడలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధులు, సార్జులు అందరూ వచ్చారు. యజ్ఞం అనంతరం తీర్థప్రసాదం పంచేటప్పుడు గంధర్వులు కనిపించలేదు. యోగ దృష్టితో చూసిన మహర్షికి వారు కోయవనితలను చూసి మోహించి యజ్ఞాన్ని మర్చిపోయారని తెలిసింది.
అప్పుడు మహర్షి ఆగ్రహించి ఆ గంధర్వులను భూలోకంలో ఇక్కడే కోయవారిగా ఉండిపోమ్మని శపించాడు. గంధర్వులు తప్పు తెలుసుకుని క్షమించమనగా కలియుగంలో శివుడు ముఖంతో ప్రత్యక్షమైనప్పుడు మళ్ళీ గంధర్వ రూపం పొందుతారు అని ఆశీర్వదిస్తాడు. అలా వారు కోయవారిగా భూమిపై జీవించసాగారు. ఆ కోయవారికి నాయకుడు గంధర్వరాజు చిత్రసేనుడు. అతనికి 2 భార్యలు, చిత్తి, చిత్కల. వారి జీవనాధారం ఒక పెద్ద విప్ప చెట్టు. ఆ చెట్టు ప్రతిరోజు పుష్పించేది. ఎందుకంటే భవిష్యత్తులో శివుడు అక్కడే ప్రత్యక్షం కావలసి ఉంది. చిత్రసేనుడు కొమ్మలను 2 భార్యలకు పంచి పూలు అమ్ముకుని జీవించేవాడు. ఒకరికి సాధారణ పూలు పడితే మరొకరికి భక్తితో బంగారు పూలుగా మారేవి. దాంతో కలహం ఏర్పడింది. అసలు చెట్టే లేకపోతే కలహాలు ఉండవని ఒకరోజు కోపంతో చిత్రసేనుడు చెట్టును నరికాడు. చెట్టు చీలిపోయి మూలభాగం దారువ రూపం శిలారూపంగా మారి అందులో నుంచి పరమేశ్వరుడు ముఖంతో ఆవు చెవి ఆకారంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు కోయవారు పరమశివుడిని పూజించి మళ్ళీ గంధర్వ రూపం పొందారు. శివుడు భూమిపై ముఖంతో ప్రత్యక్షమైన ఈ అద్భుతాన్ని చూసి దేవతలందరూ ఆశ్చర్యంతో వచ్చి దర్శనం చేసుకున్నారు. వారు స్వామివారికి ముఖలింగేశ్వరుడు అని నామకరణం చేశారు. 15 కిలోమీటర్ల పరిధిలో నదులు, పొలాలు, గుట్టలు, తోటలులో అనేక లింగాలను ప్రతిష్ఠించారు. అవి 1,000 కంటే 1 తక్కువ శివలింగాలు ఉన్నాయని ప్రతీతి. అష్టదిక్పాలకులు తమ తమ దిక్కులను సూచిస్తూ 8 లింగాలను ప్రతిష్ఠించారు. తూర్పున ఇంద్రేశ్వరుడు, ఆగ్నేయంలో అగ్నేశ్వరుడు, దక్షిణంలో యమేశ్వరుడు, నైరుతిలో నైరుతేశ్వరుడు, పశ్చిమంలో వరుణేశ్వరుడు, వాయువ్యంలో వాయువేశ్వరుడు, ఈశాన్యంలో ఈశానేశ్వరుడు, ఉత్తరంలో కుబేరేశ్వరుడు. చివరన ఉన్న కుబేరుడు స్థాపించిన లింగానికి ముఖం చెక్కారు. ఎందుకంటే కొన్ని సమయాల్లో ఆలయం తలుపులు మూసి ఉండవచ్చు. భక్తుడు వచ్చి దర్శనం కాలేదు అని నిరాశ చెందకూడదనే భావంతో ఆలయంలో బయట భాగంలో ఆ లింగానికి ప్రత్యేకంగా ముఖం చెక్కారు. అంటే లోపల స్వామివారిని దర్శించిన ఫలితమే ఇక్కడ ఈ ముఖలింగాన్ని దర్శించినా లభిస్తుందని విశ్వాసం. అందుకే ఈ క్షేత్రానికి కోటిలింగాల క్షేత్రం అని కూడా పేరు. తర్వాత కాలంలో అనంతవర్మ చోడగంగదేవుడు కాలంలో ఈ దేవాలయం నిర్మించబడింది. శాసనాల ప్రకారం ఇది సుమారు 1400 సంవత్సరాల ప్రాచీన దేవాలయం. ఈ విధంగా స్వయంగా ముఖంతో వెలిసిన పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తూ ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా మహిమాన్వితం చేస్తున్నాడు. ఇంత మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో ఇంకా వింత విశేషాలు అనేకం. 500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఒక ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ఆ గ్రామంలో ఒక కుమ్మరి దంపతులు ఉండేవారు. మట్టి పాత్రలు తయారు చేసి అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. ప్రతి ఉత్సవానికి స్వామివారికి భక్తిగా ప్రమిదలు, పాత్రలు సమర్పించేవారు. వారికి ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది. కానీ ఒకే ఒక లోటు, సంతానం లేదు. 60 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు ఆ దంపతులు స్వామి సన్నిధికి వచ్చి ప్రార్థించారు. స్వామి, ఇంతకాలం మీ సేవ చేసుకుంటూ వచ్చాం. మాకు సంతానం కలిగితే మీకు ఒక మహా మట్టి గోళం సమర్పిస్తామని మొక్కారు. కాలం గడిచింది. 60 ఏళ్ల వయసులోనూ వారి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు కటాక్షించాడు. వారికి పుత్ర సంతానం కలిగింది. ఆనందానికి అవధులు లేని కుమ్మరి వంశధార నదికి వెళ్ళి మంచి మట్టిని తీసుకుని వచ్చాడు. నిద్రాహారాలు మానే ఒక విశాలమైన గోళాన్ని తయారు చేశాడు. మంచి ముహూర్తం చూసుకుని భార్యాభర్తలు చిన్న బిడ్డతో కలిసి ఆ గోళాన్ని ఆలయానికి తీసుకుని వచ్చారు. మొదట చాలా భారంగా ఉన్న గోళం క్రమంగా తేలికగా అనిపించింది. ఆలయ ద్వారం చిన్నది, గోళం పెద్దది. ఎంత ప్రయత్నించినా ఆ గోళం గర్భగుడిలోకి తీసుకుని వెళ్ళడం సాధ్యం కాలేదు. తెలియక ఏదైనా తప్పు చేశామా అనే భయం పట్టుకుంది. ఆవేదన కలిగింది. స్వామి, మొక్కు తీర్చడానికి వచ్చాము, కానీ మీరు స్వీకరించకపోతే మాకు ఈ సంతానం కూడా అవసరం లేదు అని తమ బిడ్డను అక్కడే వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. సమయం మించిపోవడంతో పూజారులు కూడా ఆలయం తలుపులు మూసివేసి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి వేళ మేఘ గర్జనల వంటి శబ్దాలు వినిపించాయని చెబుతారు. మరుసటి ఉదయం అర్చకులు దేవాలయానికి వచ్చి చూడగా ఆ గోళం బయట లేదు. అది ఎలా లోపలికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. ద్వారం దాటని ఆ గోళం ఇప్పుడు స్వామివారి వెనుక భాగంలో ఉంది. అందులోని బిడ్డ సురక్షితంగా ఉన్నాడు. ఈ దివ్యమైన సంఘటన స్వామి మహిమకు తార్కాణంగా నిలుస్తుంది.
ఇప్పటికీ ఇక్కడ సంతానం, వివాహం సమస్యల పరిష్కారం కోసం భక్తులు స్వామికి మొక్కుకుని కోరిక నెరవేరిన తర్వాత గోళం నిండుగా ధాన్యం, పాలు, బియ్యము మొదలైన పదార్థాలను నింపి స్వామికి సమర్పిస్తారు. ఇలా చేయడంతో వారి సమస్యలు తీరుతాయని విశ్వాసం. మరొక విశేషం, ఈ క్షేత్ర ప్రాంగణంలో అష్టగణపతులు కొలువై ఉండడం. శక్తిని ప్రసాదించే శక్తి గణపతి, చింతలను తీర్చే చింతామణి గణపతి, సత్యానికి భక్తికి సాక్షిగా నిలిచే సాక్షి గణపతి, కార్యసాఫల్యం కలిగించే కార్యసిద్ధి గణపతి, కోరికలను తీర్చే తాండవ గణపతి, జ్ఞానాన్ని అనుగ్రహించే వ్యాస గణపతి, ఇంకా నుండి గణపతులు అని ఒకే పీఠంపై 2 గణపతులు దర్శనమిస్తారు. ఒక వినాయకుడు దర్శనానికి, మరో వినాయకుడు ఆరాధనకు. జ్యేష్ఠమాసం శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమై 5 రాత్రుల పాటు వైభవంగా జరుగుతుంది. ఈ 5 రాత్రులు నిరంతరం హోమాలు ఇక్కడే నిర్వహిస్తారు. ఈ క్షేత్రానికి శివ పంచాయతన క్షేత్రం అని కూడా పేరు. అంటే సూర్యనారాయణుడు, పార్వతీదేవి, మహావిష్ణువు, వినాయకుడు, శివుడు ఈ 5 దేవతలు ఒకే క్షేత్రంలో ప్రతిష్ఠించబడి ఉంటారు. ఈ 5 దేవతలను కూడా లోపల ఒక చోట నుంచే తల తిప్పితే దర్శించుకునే విధంగా నిర్మాణం ఉంటుంది. అందుకే ఈ క్షేత్రం శైవం, వైష్ణవం, శాక్తం అన్ని సాంప్రదాయాల సమన్వయ క్షేత్రంగా నిలిచింది. శ్రీముఖలింగం దేవాలయం ద్వారానికి ఒకవైపు గంగాదేవి, మరోవైపు యమునాదేవి శిల్పాలు చెక్కబడ్డాయి. మధ్యలో ఒక చిన్న కొలను ఆకార నిర్మాణం ఉంటుంది. ఆ కొలనులో మకరాలు అంటే మొసళ్ళ రూపాలు కూడా చెక్కబడి ఉంటాయి. ఇది కేవలం అలంకారం కాదు, ఒక ఆచారానికి ప్రతీక. పూర్వం ఈ ప్రాంతం అరణ్య ప్రాంతం, గిరిజన ప్రాంతం. అప్పుడు ఇల్లు, బావులు, బోరింగులు ఏమీ లేవు. చుట్టూ అడవులు, కొండలు, నది మాత్రమే ఉండేవి. హిందూ సాంప్రదాయం ప్రకారం దేవాలయంలోకి ప్రవేశించే ముందు భక్తుడు కాళ్ళు కడుక్కొని శుద్ధిగా రావాలి. కానీ అప్పుడు అందరికీ నీరు అందుబాటులో ఉండేది కాదు. దూరం నుంచి వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని రాజులు గంగా, యమునలను ద్వారం వద్ద చెక్కించారు. వాటి మధ్యలో పవిత్ర కొలను అర్ధచంద్రాకారంలో నేలపైన, అందులో మొసళ్ళ రూపము చెక్కించారు. భక్తుడు అక్కడ నిలబడ్డాడంటే కాళ్ళు కడగకపోయినా అతడు గంగా, యమున జలాలతో పరోక్షంగా పవిత్ర స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంకు క్షేత్రపాలకులుగా కృష్ణార్జునులు సమీపంలో ఉన్న పద్మనాభగిరి కొండపైన రక్షణగా నిలుస్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు వేలాది మంది భక్తులు వందల మెట్లు ఎక్కి కొండపైకి చేరుకుని వారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందుతారు. ఆ రోజు అక్కడి వాతావరణం చిన్న జాతరలా మారిపోతుంది. చూసారుగా, దైవభక్తి, శిల్పకళ, తరతరాల విశ్వాసాల సమాహారమే ఈ శ్రీముఖలింగం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః. హరి ఓం తత్సత్. స్వస్తి.